నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 5th మార్చ్ 2025 నిఫ్టీ కొంచెం లాభాల్లో క్లోజ్ అయింది. 285 పాయింట్స్ పాజిటివ్లో 1.17% లాభాలతోని నిఫ్టీ క్లోజ్ అయింది 24,765 దగ్గర. సో ఈరోజు కొంచెం రికవరీ ఉంటుందని మనం నిన్న వీడియోలో కూడా అనుకున్నాం. సో కాకపోతే ఇది స్ట్రాంగ్ రికవరీ కింద తీసుకోవచ్చు. స్టిల్ ట్రెండ్ వైజ్గా ఇంకా మనం బేరిష్ ట్రెండ్లోనే ఉన్నాము, బుల్లిష్లోకి లేము. చిన్న షార్ట్ కవరింగ్ లాంటిది జరిగింది ఈరోజు ఒక చిన్న న్యూస్తోని. అయితే నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే మనకి 38 స్టాక్స్ పాజిటివ్ ఉన్నాయి, తర్వాత 12 స్టాక్స్ లూజర్స్లో ఉన్నాయి. పాజిటివ్లో క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది అదానీ పోర్ట్స్. దాని తర్వాత ఎల్ఎన్టీ. నిన్న వీడియోలో మనం ఎల్ఎన్టీ గురించి డిస్కస్ చేసాం, అది ఈరోజు 4% పెరిగింది. సో మన టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూసినప్పుడు ఎల్ఎన్టీలో ఒక పాజిటివ్ మొమెంటం కనిపించింది నిన్న ట్రేడింగ్లో, అది ఈరోజు ర్యాలీగా వెళ్ళింది. తర్వాత హిండాల్కో, ఎన్టీపీసీ, రిలయన్స్, కోల్ ఇండియా కూడా ఒక స్ట్రాంగ్ మొమెంటం చూపిస్తుంది. అయితే కోల్ ఇండియాలో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు 1 or 2 డేస్లో. తర్వాత బీఈఎల్ కూడా ఒక స్ట్రాంగ్ మొమెంటం చూపించింది. శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ పాజిటివ్గా క్లోజ్ అయితే లూజర్స్లో ఉన్నది టెక్ స్టాక్స్. మెయిన్గా ఐటీ స్టాక్స్లో ఇంకా స్ట్రెంగ్త్ లేదు. మనం గత వీడియోస్లో కూడా చాలాసార్లు అనుకున్నాం ఐటీ స్టాక్స్లో మాత్రం మనకి పాజిటివ్ ట్రెండ్ ఇంకా కనిపించలేదని. ఇక్కడ చూస్తే మనకి ఈరోజు లూజర్స్లో మ్యాక్సిమం అవే ఉన్నాయి. టెక్ మహీంద్రా, ఎస్సీఎల్ టెక్, తర్వాత టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, ఎటర్నల్, హిందుస్థాన్ యూనిలీవర్, ఓఎన్జీసీ వీటన్నిటిలో కూడా నష్టాలు చూసాం. అయితే చాలామంది ఎటర్నల్ గురించి కూడా అడిగారు ఇంతకుముందు. సో ఇది కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ట్రెండ్ రివర్సల్ సిగ్నల్ అయితే లేదు. చిన్న పాజింగ్ అయింది. ఈ డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో ఇక్కడ కొంత పాజ్ అయింది, కానీ మనకి బయింగ్ కోసం ఒక సిగ్నల్ రావాలి, అది మాత్రం ఇంకా రాలేదు. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో మనం నిన్న వేసుకున్న లెవెల్స్ ఆల్మోస్ట్. సో రెసిస్టెన్స్ పాయింట్ 24,870 ఆర్ 880 లెవెల్. ఇది మనకి రెసిస్టెన్స్ పాయింట్. ఆల్మోస్ట్ ఈరోజు హై దానికి దగ్గరలోనే ఉంటుంది. ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం. సో ఈ కంటిన్యూస్ ఫాల్ తర్వాత ఒక చిన్న రీట్రేస్మెంట్ అనుకోవచ్చు ఇది. అయితే నిన్న మనం అనుకున్నట్టుగానే నిన్నటి ఏదైతే గ్యాప్ మొత్తాన్ని క్లోజ్ చేసి ఈరోజు గ్యాప్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో హైయర్ లెవెల్కి వెళ్ళింది. సో హైయర్ లెవెల్లో మళ్ళీ సస్టైన్ కాలేదు, మనకి 800 కన్నా పైన సస్టైన్ కాలేదు, 840, 845 తర్వాత. సో ఇప్పుడు లెవెల్స్ ప్రకారం 24,870 రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. బ్రేక్ చేస్తే 24,980. సో ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. ఇన్ కేస్ మొమెంటం స్ట్రాంగ్ ఉంటే మాత్రం ఈ గ్యాప్ని ఫీల్ చేయొచ్చు. ఈ గ్యాప్కి లోయర్ ఎడ్జ్ 24,980, హయ్యర్ సైడ్ చూసుకుంటే 25,145. సో ఈ గ్యాప్ మొత్తం ఫిల్ అయిన తర్వాత మన యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. దాన్ని బట్టి మన ట్రేడ్ ప్లాన్ ఉండాలి. పొజిషనల్ ట్రేడింగ్కి ఇంట్రాడేలో మాత్రం సెల్ ఆన్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు. కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. 25,380 మన కీ లెవెల్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. మెంటార్షిప్ ప్రోగ్రామ్. ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ 100 డేస్ ఉంటుంది, అంటే దాదాపుగా 4 months ఉంటుంది. థియరీ క్లాసెస్ ఉంటాయి, ప్రాక్టికల్ క్లాసులు ఉంటాయి. ఇక్కడ చాలామంది అనుకున్నట్టుగా ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ ఉండదు. టెక్నికల్ అనాలిసిస్తో పాటుగా ఫండమెంటల్ అనాలిసిస్ కూడా ఉంటుంది. అంటే ఫండమెంటల్గా మనం ఒక స్టాక్ని ఎట్లా పిక్ చేయాలి ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. సో దానికి ఎలాంటి టూల్స్ వాడతాం. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఏ రకంగా పనిచేస్తుంది ట్రేడింగ్లో కావచ్చు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తూ స్టాక్స్ని ఎట్లా పిక్ చేస్తాం, ఇవన్నీ కూడా మీరు ఈ ప్రోగ్రాంలో నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. నెక్స్ట్ బ్యాచ్ 9th మార్చ్. సో బ్యాంక్ నిఫ్టీలో సేమ్ లెవెల్స్ వర్కౌట్ అయింది. మనం రెసిస్టెన్స్ అనుకున్నాం 59,170. ఈరోజు దానికన్నా కొంచెం హైయర్ లెవెల్ వెళ్ళినా కానీ సస్టైన్ కాలేదు, కిందకే వచ్చింది. లోయర్ లెవెల్లో అగైన్ 58,430, 440 లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్, అక్కడే సపోర్ట్ తీసుకుంది ఈరోజు కూడా. అయితే ఒకటి బ్యాంక్ నిఫ్టీలో హెవీ మొమెంటం కనిపించలేదు నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ కొంచెం వీక్నెస్సే ఉంది. కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. 59,980 కీ లెవెల్, దానికన్నా కిందనే ఉన్నాం మనం.
సో ఇప్పుడు కూడా సేమ్ లెవెల్స్ మనకి మెయింటైన్ అవుతాయి. 59,200 ఆర్ 250 రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. డౌన్ సైడ్లో సపోర్ట్ వస్తే 58,500 మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండొచ్చు. బ్రేక్ అయి 58,400 కన్నా కిందకు వెళ్తే మాత్రం షార్ప్ ఫాల్ టువర్డ్స్ 57,800 వరకు రావచ్చు. ఇవి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. దీని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. సో ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్లో బీపీసీఎల్ లాంగ్స్ బిల్డప్లో టాప్లో ఉంది. తర్వాత ఎల్ఎన్టీ, ఫిన్ నిఫ్టీ, ఐఓసి, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, యాంజిల్ వన్, బ్లూ స్టార్, భారత్ ఫోర్జ్, పాలీక్యాబ్ వీటన్నిటిలో కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో కేపీఐ టెక్నాలజీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, ఎంఫసిస్, కేఈఐ ఇండస్ట్రీస్, యూనోమిండా, యాక్సిస్ బ్యాంక్ వీటిలో కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా ఉంది. షార్ట్ కవరింగ్లో ఉన్న స్టాక్స్లో బీడీఎల్ టాప్లో ఉంది. తర్వాత బయోకాన్, బిఎస్సి, పేజ్ ఇండస్ట్రీస్, పీపీఎల్ ఫార్మా వీటిల్లో కొంత షార్ట్ కవరింగ్ లాగా కనపడుతుంది. మనం ఫస్ట్ ఒక స్టాక్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ 500 స్టాక్స్లో చూస్తే టాప్ గెయినర్ అనుకోవచ్చు ఎల్టీ ఫుడ్స్. ఇక్కడ ఒక్కటి మనకి ఎల్టీ ఫుడ్లో ఒక ఆపర్చునిటీ రావచ్చు. ఇప్పుడు ఇమీడియట్గా ఎంట్రీ అయితే కనపడట్లేదు, ఎందుకంటే మనం సప్లైలో ఉన్నాం. జనరల్గా సప్లైలో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. సప్లైని బ్రేక్అవుట్ చేస్తే మాత్రం ర్యాలీ కంటిన్యూ అవుతుంది. సో సప్లైని బ్రేక్ చేస్తే మళ్ళీ హై లెవెల్ కదా, సప్లై బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 442. అయితే ఇక్కడ ఒకటి గమనిస్తే మనకి ఈ స్టాక్ ర్యాలీ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా. సో ఈ గ్యాప్ ఏరియాని ఆల్మోస్ట్ మనం ఫిల్ చేసేసాం. సో ఈ గ్యాప్ ఏరియా ఫిల్ అయి డౌన్కి వచ్చిన తర్వాత మళ్ళీ రివర్సల్ వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి ఆల్మోస్ట్ ఇది 13th ఫిబ్రవరి నుంచి ఈ రోజు వరకు ఏదైతే ఫాల్ అయిందో ఈ మొత్తాన్ని ఒక్క రోజులో ఎన్గల్ఫ్ చేసింది. సో ఈరోజు లో చూస్తే మనకి 367 ఆర్ 368 రూపీస్ నుంచి 440 వరకు వెళ్ళింది. సో హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్, అది కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే జరిగింది ఇది. సో ఇప్పుడు దీంట్లో మనకి ఒక ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. జనరల్గా స్టాక్స్ ఏదైనా సరే ఒక స్ట్రాంగ్ మొమెంటం ఉన్నప్పుడు చేస్ చేయకుండా పుల్ బ్యాక్స్లో ఎంట్రీ తీసుకుంటే మనకి లాభాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది రిస్క్ మీద. మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా మీరు మెంటర్షిప్ ప్రోగ్రాంలో నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.